హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 927. ఈరోజు డేట్ 5th January 2022. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలోకి వెళ్తే మీకు Fire-Boltt వాచ్ ఒకటి సూపర్ డీల్ అవైలబుల్గా ఉంది. దీని రెగ్యులర్ ప్రైస్ 3,999 రూపాయలు ఉంటుంది, కానీ ఈరోజు అమెజాన్లో మీకు 2,499 రూపాయలకి అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, అలాగే అప్పుడప్పుడు కొంచెం యాక్టివ్గా ఉండండి. నెంబర్ ఆఫ్ లూట్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ఛానల్ లింక్. లేదంటే మీరు సింపుల్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి పైన సెర్చ్ బార్లో TechFacts డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ 76,000 కంటే ఎక్కువ మంది ఉన్న ఒక గ్రూప్ కనిపిస్తుంది. సో దాంట్లో జాయిన్ అయిపోండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఈ రోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనం రియల్మీ నుంచి స్టార్ట్ చేద్దాం. సో రియల్మీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి రియల్మీ వాళ్ళు ఈరోజు మనకి న్యూ ఇయర్ విషెస్ కింద ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ప్లాంట్ని, చాలా బ్యూటిఫుల్ ప్లాంట్ని పంపించారు. ఇది ఒక ఇండోర్ ప్లాంట్ అంట. సో థ్యాంక్ యూ రియల్మీ ఫర్ సెండింగ్ దిస్ అమేజింగ్ ప్లాంట్ యాజ్ ఎ గిఫ్ట్. ఇది ఎప్పుడో December 30కో 31స్ట్కో రావాల్సి అనుకుంటా యాక్చువల్గా. కాకపోతే కొరియర్ డిలే ఉన్నాయి కదా, చాలా లేట్గా వస్తున్నాయి కొరియర్స్. ఇంకా చాలా ప్రోడక్ట్స్ రావాల్సినవి కూడా రావట్లేదు. సో ఎనీవేస్ ఫైనల్గా 5వ తారీఖు వచ్చింది, దాదాపు ఒక వారం లేట్గా వచ్చింది. ఎనీవేస్ థ్యాంక్ యూ రియల్మీ ఫర్ సెండింగ్ దిస్ అమేజింగ్ ప్లాంట్. ఇక ఈరోజు మన రియల్మీ న్యూస్ ఒకసారి చూస్తే, రియల్మీ వాళ్ళు నేను సాయంత్రం మనకి రియల్మీ GT2 అలాగే రియల్మీ GT2 Pro ఈ రెండు మొబైల్స్ని చైనాలో అఫీషియల్గా లాంచ్ చేశారు. రియల్మీ GT2 మీకు నియర్లీ 31,000 రూపాయల దగ్గర ఉంటుంది. అలాగే రియల్మీ GT2 Pro మాత్రం మీకు నియర్లీ 43,000 రూపాయల దగ్గర ఉంటుంది. ఇది ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే చైనీస్ ప్రైజింగ్ని. కాకపోతే మన ఇండియాలో ఇంత ప్రైజ్లో ఉంటుందా అంటే ఖచ్చితంగా మనం ఎగ్జాక్ట్ చెప్పలేము, అటు ఇటు కొంచెం ఉండొచ్చు. ఇది వెరీ సూన్ మన ఇండియాలో అయితే వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక రెండింటిలో టెక్నికల్గా చూసుకుంటే కొంచెం డిస్ప్లే అలాగే మీకు ప్రాసెసర్ మాత్రమే మారిపోతుంది. రియల్మీ GT2లో మీకు 6.62 ఇంచెస్ ఫుల్ హెచ్డీ రెజల్యూషన్తో 120Hz AMOLED డిస్ప్లే ఉంటే, మీకు రియల్మీ GT2 Proలో మాత్రం 6.7 ఇంచెస్ 120Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. రియల్మీ GT2లో మీకు స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ ఉంటే, రియల్మీ GT2 Proలో మాత్రం స్నాప్డ్రాగన్ 8 Gen 1 లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని యూజ్ చేశారు. రియల్మీ GT2లో మీకు బ్యాక్ సైడ్ 50+, 8+2 ఉంటుంది, కానీ రియల్మీ GT2 Proలో మాత్రం 50+50+ ఒక మైక్రో స్కోప్ లెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఆ 50 మెగాపిక్సెల్కి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. GT2లో మీకు ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటే, GT2 Proలో మాత్రం ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. రెండిట్లో 5000 mAh బ్యాటరీ విత్ 65 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. సో GT2 ఏమో నియర్లీ 31,000, GT2 Pro ఏమో నియర్లీ 43,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంత ఫ్లాగ్షిప్ ఫోన్ తీసుకొచ్చారు కదా, సో వైర్లెస్ ఛార్జింగ్ లాంటి ఫీచర్స్ యాడ్ చేస్తే ఆ GT2 Proకి చాలా బాగుండేదని నేనైతే అనుకున్నాను. సో దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్తో ఖచ్చితంగా రాయండి. అండ్ ఇది వెరీ సూన్ మన ఇండియాలో అయితే వీళ్ళు లాంచ్ చేయొచ్చు. అండ్ వీటితో పాటు రియల్మీ బుక్ ఎన్హాన్స్డ్ వెర్షన్ అని లేటెస్ట్ i5 ప్రాసెసర్తో వీళ్ళు ఒకటి లాంచ్ చేస్తారు. మేబీ ఇది కూడా మన ఇండియాలో వీళ్ళు రీఫ్రెష్ చేసే అవకాశం ఉంటుంది. మన ఇండియాలో వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ బుక్ సిరీస్ని. నెక్స్ట్ మనకి రియల్మీకి సంబంధించి ఇంకో బ్రాండ్ డీజో ఉంది కదా, ఈ డీజో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో 2 ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు. 2 కూడా చాలా హాట్ ప్రైజింగ్తోనే తీసుకొచ్చారు. నిజానికి 2 కూడా సూపర్ ప్రైజింగ్ అని చెప్పాలి. ఒకటి డీజో వాచ్ 6, ఈరోజు నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ కూడా చేశాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఎక్సలెంట్ ప్రైజ్ అని చెప్పాలి. 3,499 రూపాయల్లో మీకు సూపర్ AMOLED డిస్ప్లే కావచ్చు, అలాగే మీకు మంచి బ్యాటరీ లైఫ్ కావచ్చు, 150+ వాచ్ ఫేసెస్ కావచ్చు, రకరకాల స్పోర్ట్స్ ఫీచర్స్ కావచ్చు, ఇవన్నీ కలిపి మీకు జస్ట్ 3,499 రూపాయల బడ్జెట్లో పర్లేదు. చాలా ఇంట్రెస్టింగ్ ప్రైస్ అని చెప్పాలి. ఇది January 11వ తారీఖు నుంచి మీకు సేల్లోకి అయితే రానుంది. అండ్ దీంతోపాటు ఒక బడ్స్ జెడ్ ప్రో అని ఒక TWS బడ్స్ కూడా తీసుకొచ్చారు. ఇదైతే ఇంకా కిల్లర్ ప్రైస్ అని చెప్పాలి. 2,299 రూపాయలకే మీకు ANC కూడా వస్తుంది. ANC ఫీచర్ ఉంటుంది, 88 milliseconds లో లేటెన్సీ ఫీచర్ ఉంటుంది. గేమింగ్ ఆడే వాళ్ళకి, పబ్జీ లేదంటే కాల్ ఆఫ్ డ్యూటీ ఆడే వాళ్ళకి బ్లూటూత్ 5.0 అలాగే ఇంకా మంచి బ్యాటరీ లైఫ్తో వీళ్ళు తీసుకొచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. సో అదైతే నాకు పంపలేదు, జస్ట్ వాచ్ మాత్రమే పంపించారు మనకి. సో ఇదైతే వాచ్ అయితే నేను ఆల్రెడీ వాడుతున్నాను, ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి చూడండి. ఇవి మీకు వాచ్ ఏమో January 11వ తారీఖు నుంచి సేల్లోకి వస్తుంది ఫ్లిప్కార్ట్లో. మీకు బడ్స్ జెడ్ ప్రోనేమో January 13వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి వస్తుంది. అవి 2 ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి వివో నుంచి, వివో ఈరోజు మన ఇండియాలో వివో V23 సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేసేసింది. సో దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి, V23 అలాగే V23 Pro. రెండిట్లో మేజర్గా మారేది మీకు డిస్ప్లే అలాగే ప్రాసెసర్ మారిపోతుంది. వివో V23 మీకు నియర్లీ 30,000 రూపాయలు పెట్టారు. వివో V23 Pro నియర్లీ మీకు 40,000 రూపాయలు పెట్టారు. అండ్ ఇవి HDFC కార్డ్స్ యూజ్ చేస్తే మీకు నియర్లీ 3,000 రూపాయలు డిస్కౌంట్తో పాటుగా అడిషనల్ బంప్ డిస్కౌంట్లు ఎక్స్చేంజ్కి ఇస్తున్నారు. చాలా రకాల ఆఫర్స్ అయితే మీకు ఫ్లిప్కార్ట్లో వీళ్ళు
ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఈ ఆఫర్స్ అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ వివో V23లో మీకు 6.4 ఇంచెస్ డిస్ప్లే ఉంటే మీకు వివో V23 ప్రోడేమో 6.56 ఇంచెస్ ఉంటుంది. ఇది ఒక డిఫరెన్స్. ఇదేమో ఫ్లాట్ డిస్ప్లే 23 అండ్ 23 ప్రోనేమో మీకు కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. రెండిట్లో AMOLED 90Hz రిఫ్రెష్ రేట్తో AMOLED స్క్రీన్ యూజ్ చేస్తారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. వివో V23లో బ్యాక్ సైడ్ 64+8+2, వివో V23 ప్రోలో మీకు బ్యాక్ సైడ్ 108+8+2, రెండిట్లో ఫ్రంట్ సైడ్ మీకు 50+8 డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బాత్ టబ్ నాచ్ అనుకోవాలి. సో ఆ నాచ్ యూజ్ చేశారు. చాలా రోజుల తర్వాత నాచ్ ఫోన్స్ మళ్ళీ బ్యాక్ వచ్చినాయి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో నాచ్ ఫోన్స్ ఈ సంవత్సరం అంటే 2022లో మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. రెండిట్లో బ్యాటరీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అండ్ మీకు Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఈ రెండు ఫోన్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఇవి మీకు సూన్ మీకు ఫ్లిప్కార్ట్లో సేల్లోకి అయితే వీళ్ళు తీసుకురానున్నారు. అండ్ ఆఫర్స్ అయితే HDFC కార్డ్తో అలాగే ఎక్స్ట్రా డిస్కౌంట్ ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి. కెమెరా లవర్స్కి ఇవి మేజర్గా బాగుంటాయి. అండ్ మేజర్గా వివో V23 బ్యాక్ సైడ్ ఏదైతే ప్యానల్ ఉంటుందో అది కలర్ షిఫ్టింగ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంది. మీకు లైట్ పడినప్పుడు దాని మీద కలర్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ డిజైన్తో వీళ్ళు తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఈరోజు మన ఇండియాలో ఒప్పో ఎన్కో M32 అని ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ని తీసుకొచ్చింది. చాలా చాలా అగ్రెసివ్ ప్రైజింగ్ అని చెప్పాలి. నిజానికి ఇది ఒక కిల్లర్ ప్రైజింగ్. 1499 రూపాయల కంటే ఇది ఖచ్చితంగా మైండ్ బ్లోయింగ్ డీల్ అని చెప్పాలి. 10mm డ్రైవర్స్ కావచ్చు, అలాగే మీకు IP55 ఉంది దీంట్లో. అండ్ దీంట్లో మీకు బ్లూటూత్ 5 అలాగే డ్యూయల్ పేరింగ్ టెక్నాలజీ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. 28 అవర్స్ పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తాయి. అలాగే ఇది మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎక్సలెంట్ అని చెప్పాలి నిజానికి. ఇంతకుముందు ఒప్పో ఎంకో M31 అనుకుంటా కదా లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు వీళ్ళు. అది 1999 2200 పెట్టారు. అదే సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు దాని తర్వాత వర్షన్ ఇంకా చాలా తక్కువ ప్రైజ్లో పెట్టారు వీళ్ళు. యాక్చువల్గా ఇది 1799, కానీ ఫస్ట్ సేల్లో 10వ తారీఖు ఎవరైతే కొంటారో అమెజాన్లో కావచ్చు లేదంటే ఒప్పో వెబ్సైట్లో కావచ్చు, ఈ రెండు ప్లాట్ఫామ్స్లో ఎవరైతే ఫస్ట్ డే సేల్లో కొంటారో వాళ్ళకి మాత్రమే 1499. మిగతా తర్వాత రోజుల్లో మాత్రం అంటే జనవరి 12వ తారీఖు తర్వాత నుంచి మీకు దీని ప్రైస్ అనేది 1799 రూపాయలు అయితే అవుతుంది. ఒకవేళ మీకు స్ట్రిక్ట్గా మీకు 1500 రూపాయల బడ్జెట్ అయితే నేనైతే దాన్ని టెస్ట్ చేయలేదు, కానీ బ్లైండ్గా అది ఒక టెక్నికల్గా చూసుకుంటే స్పెసిఫికేషన్స్ పరంగా చాలా మంచి ఆఫరింగ్ అని చెప్పాలి. నిజానికి ఒప్పో ఎంకో M31 నేను ఒకసారి చెక్ చేశాను అప్పట్లో. అది నాకు చాలా బాగా నచ్చింది. సో నన్ను అడిగితే ఇది మీకు ఖచ్చితంగా మంచి డీల్ అనే చెప్పాలి. ఇది జనవరి 10వ తారీఖు నుంచి మీకు సేల్లోకి అయితే రానుంది. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ సూన్ చైనాలో Mi12 అల్ట్రాని కూడా లాంచ్ చేయొచ్చు అని ఈరోజు ప్రోటోటైప్స్ ఉంటాయి కదా, స్టీల్ ప్రోటోటైప్ ఇది. సో దీనికి సంబంధించి కొన్ని ఇమేజెస్ అయితే లీక్ అయినాయి. ఇలా ఉండొచ్చు అని చెప్పి ఒక ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. మరి అసలు యాక్చువల్గా Mi12 అల్ట్రా అనేది ఈసారి ఉండదు, అది మిక్స్ సిరీస్లోకి యాడ్ చేస్తారో రకరకాల రూమర్స్ వచ్చినాయి. కానీ మరి ఇప్పుడు ఒక ఇమేజ్ అయితే బయటకు వచ్చింది. ఇది నిజంగా లాంచ్ అవుతుందా లేదనేది మాత్రం వెరీ సూన్ తెలుస్తుంది. అండ్ రేపు మన ఇండియాలో MI వాళ్ళు Mi11i హైపర్ ఛార్జ్, Mi11i ఈ రెండు ఫోన్స్ లాంచ్ చేయబోతున్నారు కదా. సో దీంట్లో Mi11i హైపర్ ఛార్జ్ గురించి మనకి చాలా రోజుల నుంచి ఉన్న మేజర్గా డౌట్ ఏంటంటే దీంట్లో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇస్తారా లేదా, ఇది ఒక పెద్ద క్వశ్చన్. నేను కూడా మీకు చాలాసార్లు చెప్పాను బాక్స్లో ఇస్తారో లేదా అని చెప్పి. సో ఇప్పుడు మనుకుమార్ జైన్ ఈరోజు చేసిన కొన్ని ట్వీట్ల ప్రకారం చూసుకుంటే మాత్రం, సో షామీ టీం వాళ్ళు చేస్తున్న ట్వీట్ల ప్రకారం చూసుకుంటే ఇది బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారని మనకు అనిపిస్తుంది. సో నిజంగా బాక్స్లో ప్రొవైడ్ చేస్తూ 25,000 రూపాయల ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ దీన్ని తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా కిల్లర్ ఫోన్ అవుద్ది. చూడాలి రేపు మధ్యాహ్నం 12 గంటలకల్లా మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఇది మీకు ఎంత ప్రైస్లో వస్తుంది, బాక్స్లో ఇస్తున్నారా లేదా అనేది. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి ఈరోజు అఫీషియల్గా టీచ్ చేస్తుంది. లూ వీబింగ్ చైనీస్ ప్లాట్ఫామ్ వీబోలో షేర్ చేస్తారు. రెడ్మీ K50 సిరీస్ అనేది మనకి ఫిబ్రవరిలో లాంచ్ అవుతుంది. అండ్ దీంట్లో డైమండ్స్ని 9000 సిరీస్ ప్రాసెసర్లు వీళ్ళు దీంట్లో యూజ్ చేస్తారు. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా దాంట్లో వీళ్ళు వాడబోతున్నట్టు ఈరోజు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ జీలో మీకు ఒక కిల్లర్ యాప్ చెప్తాను. ఇది ఒక VPN యాప్. ఇది VPN Pro. ఇది ఈరోజు నుంచి 2 రోజుల పాటు సెల్లో ఉంటుంది ఫ్రీగా. దీని ప్రైస్ 75 రూపాయలు. ఇది ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ ఫ్రీయే. VPN అనేది చాలా అవసరం చాలామందికి. సో అందుకని ఒకసారి చూడండి, ఒక లుక్ అయితే వేయండి. రేటింగ్ 4.5 ఉంది. డౌన్లోడ్స్ 1,00,000 కంటే ఎక్కువగా ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.